ఒకప్పుడు మనందరి కల అమెరికా వెళ్లడం, అక్కడ సెటిలవడం. కాని ఇప్పుడు ఆ కల మారుతోంది. మన ఇంటి దగ్గరే, మన గడ్డపైనే ప్రపంచస్థాయి అవకాశాలు సృష్టించుకునే ఒక కొత్త ఆలోచన మొదలైంది. దానిపేరే క్వాంటం వ్యాలీ. పదండి, ఈ కొత్త తెలుగు కల ఏంటి, దీని వెనుకున్న విజనేంటో వివరంగా చూద్దాం. చూశారుగదా, ఈ ఒక్క మాటలోనే అసలు విషయమంతా ఉంది. కేవలం ప్రపంచంలో ఒకరిగా ఉండటం కాదు, ప్రపంచాన్నే మన ఇంటి దగ్గర్నుంచే నడిపించాలి. ఇదే ఆ కొత్త ఆశ, కొత్త ఆకాంక్ష. అసలు ఒక తరం కల ఎలా మారిపోతుంది? ఈ మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏంటి? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఒకప్పుడు మన తెలుగు కుర్రాళ్ల లక్ష్యం ఒకటే ఉండేది: గ్లోబల్ సిటిజన్గా మారాలి. అంటే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ మంచి చదువులు చదవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి మన టాలెంట్ని ప్రపంచానికి చూపించాలి. అంటే చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు గ్లోబల్ సిటిజన్గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమవ్వడం, మరోవైపు గ్లోబల్ లీడర్గా మన ఇంటినుంచే ఆ ఆర్థిక వ్యవస్థకు దారి చూపించడం. ఇది కేవలం కెరియర్లో మార్పు కాదు, మన గుర్తింపులోనే వస్తున్న ఒక పెద్ద మార్పనమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తోంది. నిజంగా ఇంత మంచి అవకాశం కోసం అంత దూరం వెళ్లాలా? మన ఊరిలోనే, మన నేలమీదే ఆ అవకాశాలని ఎందుకు సృష్టించుకోలేం? విచిత్రమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం మన గతంలోనే ఉంది. ఒక పెద్ద కల కనడం ఈజీనే, మరి దాన్ని నిజం చేయడం సాధ్యమేనా? ఈ అనుమానానికి సమాధానంగా ఈ విజన్ మన ముందు ఒక సక్సెస్ స్టోరీని పెడుతోంది. అదే హైదరాబాద్ కథ. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక కథ అర్థమవుతుంది. 90ల చివర్లో మొదలైంది అసలు ప్రయాణం. టెక్నాలజీయే భవిష్యత్తు అని ఒక బలమైన నమ్మకం. ఆ నమ్మకానికి కట్టిన రూపమే సైబర్ టవర్స్. అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఒక తరం ఆశలకు, ఆశయాలకు అడ్రస్. ఆ ఒక్క అడుగే ఈరోజు హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ మ్యాప్లో నిలబెట్టింది. సో హైదరాబాద్కి సైబర్ టవర్స్ ఎలాగో, అమరావతికి క్వాంటం వ్యాలీ అలాగనమాట. సింపుల్గా చెప్పాలంటే సైబర్ టవర్స్ ఒక తరాన్ని ఐటీ వైపు నడిపించింది. ఇప్పుడు ఈ క్వాంటం వ్యాలీ రాబోయే తరాన్ని ఫ్యూచర్ టెక్నాలజీ వైపు నడిపించబోతోంది. ఓకే, హైదరాబాద్ కదా మనకి కాన్ఫిడెన్స్ ఇస్తోంది. మరిప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఏంటి ఈ క్వాంటం వ్యాలీ? మన భవిష్యత్తుని ఇది ఎలా మార్చబోతోంది? ఇది మామూలు ఐటీ పార్క్ అనుకుంటే పొరపాటే. ఇది చాలా చాలా పెద్దది. ఫ్యూచర్ టెక్నాలజీని ఇక్కడే కనిపెట్టి, ఇక్కడే తయారు చేసే ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ అన్నమాట. అంటే రీసెర్చ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అన్నీ ఒకే చోట. చూడండి, ఇవి మామూలు టెక్నాలజీలు కాదు, రాబోయే దశాబ్దాల్ని రూల్ చేయబోయే టెక్నాలజీలు. సో ఇక్కడ పాయింట్ క్లియర్: వేరే వాళ్లను ఫాలో అవడం కాదు, ప్రపంచానికే మనం దారి చూపించాలి. ఈ నంబర్ చూడండి, 54,000కు పైగా. అమ్మో, ఈ విజన్లో మేం కూడా ఉంటామని ఇంతమంది యువత ఆల్రెడీ ముందుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు యూత్ మార్పుకు ఎంత రెడీగా ఉందో. వాళ్ళకు కావాల్సింది జస్ట్ ఒక ప్లాట్ఫామ్, అంతే. ఈ మాట చాలా ముఖ్యం. ఇది షార్ట్ టర్మ్ ప్లాన్ కాదనమాట, ఒక లాంగ్ టర్మ్ విజన్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ కోసం ఎలా ఆలోచించారో, ఇప్పుడు అమరావతి కోసం కూడా అదే రేంజ్లో ఒక తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారన్నమాట. సరే, ఈ పెద్ద విజన్ అంతా ఓకే, కాని దీనివల్ల మన యువతకు పర్సనల్గా ఏం లాభం? వాళ్ళ లైఫ్స్లో ఎలాంటి మార్పొస్తుంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి కదా. ఒకటేమో పాత దారి, మంచి జీతం కోసం ఫ్యామిలీని వదిలేసి ఫారెన్ కంపెనీలో ఎంప్లాయీగా బ్రతకడం. రెండోది కొత్త దారి, మన ఇంట్లో మనవాళ్ల మధ్య ఉంటూనే సొంత కంపెనీలు పెట్టి ఓనర్గా, లీడర్గా ఎదగడం. ఈ మార్పే కదా మనకు కావాల్సింది. అంటే ఈ ప్రయాణం 3 స్టేజులుగా ఉంటుంది. ఫస్ట్, ఒక ఎంప్లాయీ నుంచి ఆంటర్ప్రెన్యూర్గా మారడం. తర్వాత, జాబ్ కోసం వెతికేవాడిలా కాకుండా జాబ్స్ ఇచ్చేవాడిగా మారడం. ఫైనల్గా, ఇండస్ట్రీని ఫాలో అయ్యేవాడిలా కాకుండా ఇండస్ట్రీనే లీడ్ చేసే స్థాయికి వెళ్లడం. అయితే ఈ జర్నీకి వయసుతో సంబంధం లేదన్నది ఇక్కడ అసలు పాయింట్. 75 ఏళ్ల వయసులో కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అంటున్నారు. కావలసింది ఏజ్ కాదు, మైండ్ సెట్. నేర్చుకోవాలన్న తపన ఉంటే చాలు, ఎవరైనా లీడర్ అవ్వచ్చు. సరే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఈ డాక్యుమెంట్ మనందరి ముందు, ముఖ్యంగా యువత ముందు ఒకే ఒక సూటి ప్రశ్నను ఉంచుతోంది. ఇక్కడ ఒక ఛాలెంజ్ మన ముందుంది. గవర్నమెంట్ రెడీ, ఇన్వెస్టర్లు రెడీ, కంపెనీలు రెడీ, మరి మనం రెడీగా ఉన్నామా?
ఆ అవకాశాన్ని అందుకోవడానికి కావలసిన స్కిల్స్, ఆ మైండ్సెట్ మన దగ్గరున్నాయా? సమాధానం మనలోనే ఉంది. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ అనేది అమెరికన్ల కల. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ మన కొత్త తెలుగు కలగా మారుతోంది అని ఈ విజన్ చెబుతోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇదొక తరం ఆశ, ఒక తరం ఆకాంక్ష. సరే, ఈ విశ్లేషణను మనం కూడా ఒక ప్రశ్నతోనే ముగిద్దాం. ఈ పత్రంలో చెప్పినట్టు ఈ క్వాంటమ్ వ్యాలీ నిజంగా మన ఫ్యూచర్ని మార్చే ఒక గేమ్ చేంజర్ అవుతుందా? ఈ కొత్త కలను నిజం చేసుకునే సత్తా మనలో ఉందా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన సమయమిది.